Hey. Hi everyone, good afternoon. Welcome to this live. సో ఇవాళ ఏంటి అంటే లైవ్ ఇంపార్టెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా లైవ్ చేశానంటే ఆ రోజు చాలా స్పెషల్ డే అయి ఉంటుంది. ఏదైనా ఒక స్పెషల్ అకేషన్ లేకుండా నేను లైవ్ అస్సలు చేయను. సో ఇవాళ స్పెషల్ లైవ్ ఏంటి అంటే ఇవాళ మా అత్తయ్య మావయ్య వెడ్డింగ్ యానివర్సరీ. So from me and on behalf of all the Sarathi team, I wish my in-laws, my mother-in-law and father-in-law a very happy wedding anniversary. Happy wedding anniversary Attaya and Mavaya. అండ్ మీరు ఒక కపుల్గా ఎలా ఉండాలి అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మాకు అందరికీ ఉన్నందుకు అ వెరీ బిగ్ థ్యాంక్ యూ. అండ్ పర్సనల్ థింగ్స్ అపార్ట్, కమింగ్ టు దిస్ లైవ్. సో మొన్న నేను ప్రేమ ఫౌండేషన్ గురించి చెప్పిన కొన్ని అప్డేట్స్లో నేను కొన్ని కీ నోట్స్ అనేవి ఇవ్వడం మిస్ అయ్యాను. సో దాంట్లో ఏంటంటే నేను ఇంకొక మెయిన్ అవేర్నెస్ తీసుకురావాల్సింది ఏమనుకుంటున్నానంటే ద మెంటల్ హెల్త్ ఆఫ్ పీపుల్ అందరూ నెగ్లెక్ట్ చేసే ఒక టాపిక్. అసలు ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం లేదంటే ఒక కన్సల్టేషన్ తీసుకోవడమే ఒక పెద్ద క్రైమ్ లాగా చూస్తారు మన సొసైటీలో. ఎందుకు? ఏ సైకియాట్రిస్ట్, సెక్సాలజిస్ట్, యూరాలజిస్ట్, దీస్ ఆర్ ఆల్ డాక్టర్స్. ఒక ఎంబీబీఎస్ చేసి ఒక పీజీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టర్సే కదా వాళ్ళు. ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి లేని సిగ్గు ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు మన సొసైటీలో అంత ఇది ఫీల్ అవుతారు? ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక కన్సల్టేషన్ తీసుకున్నామని చెప్పడానికి ఎందుకంత నామోషిగా ఫీల్ అవుతారు? మేము థెరపీ తీసుకుంటున్నాం, వీఆర్ గోయింగ్ టు ఎ థెరపిస్ట్ అని ఎందుకు చెప్పలేరు? ఎందుకు? ఏమవుతుంది? మనం డాక్టర్ దగ్గరికి ఒక ప్రాబ్లం ఉందని వెళ్తాము, ఒక మైగ్రేన్ హెడేక్ కోసం వెళ్తాము. అలాంటప్పుడు మన మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటే చూపించుకోవడానికి ఎందుకంత ప్రాబ్లం? ఏమవుతుంది? చంపేస్తారా ఒక సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్ కోసం వెళ్తే? కాదు కదా. అండ్ వెరీ సారీ, ప్లీజ్ ఇగ్నోర్ ద నాయిస్ బిహైండ్ మీ. నేను ఒక వేరే ఏరియాలో ఉన్నాను. యాక్చువల్లీ ఒక హౌస్ చూద్దామని వచ్చాను నేను మూవ్ అవ్వడానికి. ఎక్స్క్యూజ్ మీ, ఇన్స్టా లైవ్ అవుతుంది సో మెయిన్గా ఏంటంటే నేను ఖమ్మంలో ఒక స్టాక్ హౌస్ కోసం సర్చింగ్లో ఉన్నాను. సో ఇప్పుడే వచ్చాను, ఫస్ట్ టైం ఖమ్మంలో ఒక లొకేషన్ చూడడానికి వచ్చాను, కొత్త బస్ స్టాండ్ దగ్గరలో. సో టైం లేదు, చెప్పిన టైం మిస్ అవుతానేమోనని అక్కడే ఆ ఇంటి ముందు కూర్చొని లైవ్ చేస్తున్నాను. సో అందుకే మీకు ఆ డిస్టర్బెన్స్ వచ్చింది. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో కంటిన్యూయింగ్ ద టాపిక్, మెంటల్ హెల్త్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఎంత ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అనేది చెప్పాల్సిన పనే లేదు. అలాంటప్పుడు మనం అందరం ఎందుకు దాన్ని ఒక ఇనిషియేటివ్ లాగా తీసుకొని మనం దాన్ని ఎందుకు ఒక క్యాంపెయిన్ రన్ చేయకూడదు? ప్లీజ్ సజెస్ట్ మీ గుడ్ హ్యాష్ ట్యాగ్ టు డూ దిస్ క్యాంపెయిన్. ఎందుకు నేను అంత పర్సనల్గా ఈ డ్రైవ్ కోసం ఇంత ఇనిషియేటివ్ తీసుకున్నాను అంటే మా మదర్ ఒక సైకియాట్రిక్ కన్సల్టేషన్ తీసుకుంటున్నారు ఎప్పటి నుంచి, లైక్ మై 4th స్టాండర్డ్ నుంచి తను ఈ సైకియాట్రిక్ మెడికేషన్ వాడుతున్నారు డ్యూ టు సమ్ హెల్త్ డిస్టర్బెన్సెస్. అండ్ నేను కూడా నా ఫస్ట్ డెలివరీ అండ్ మై సెకండ్ డెలివరీ తర్వాత నేను పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఫేస్ చేశాను. బోత్ మై డెలివరీస్ అప్పుడు నేను నా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఫేస్ చేశాను ఫర్ అన్ ఇయర్, ఆల్మోస్ట్ అన్ ఇయర్. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. అండ్ ఐఎమ్ నాట్ ఈవెన్ అ బిట్ అషేమ్ టు టెల్ దట్ ఐఎమ్ మై పోస్ట్ పార్టమ్ డిసార్డర్ నుంచి క్యూర్ అయిన ఒక పేషెంట్ అని చెప్పుకోవడానికి ఐఎమ్ నాట్ ఈవెన్ అ బిట్ అషేమ్. I'm very proud of myself because I fought it. I fought my suicidal thoughts, I fought my depression, and I fought my every mental health issue, and I came back and I am today doing a live with you all. బికాస్ నేను అదంతా బీట్ చేశాను, ఆ ఫేజెస్ అన్ని నేను గో త్రూ అయ్యాను కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ అవేర్ దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఒక న్యూ మదర్కి ఎంత సపోర్టివ్గా ఉంటుంది అలాంటి ఒక హెల్ప్ లైన్ కానీ అలాంటి ఒక క్యాంపెయిన్ కానీ మనం చేస్తే. అండ్ చాలా మందికి పోస్ట్ పార్టమ్ బ్లూస్ ఉంటాయి, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వస్తుంది, కానీ అది అని తెలియదు. ఇంట్లో ఏదో అయింది, పిల్ల ఏదో చికాకు పడుతుంది ఇలా అనుకుంటారు తప్ప కరెక్ట్ ఇష్యూ ఏంటి అనేది ఎవ్వరూ అడ్రస్ చేయలేరు. బికాస్ నేనుగా నన్ను తీసుకెళ్ళండి సైకియాట్రిక్ డాక్టర్ దగ్గరికి అని అడిగినప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ఒప్పుకోలేదు. దే టుక్ మీ టు ఏ గైనిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా సిమ్టమ్స్, మెడికేషన్స్, ఎవ్రీథింగ్ నేను చెప్పిన తర్వాత దెన్ షీ రిఫర్ టు మీ టు అ సైకియాట్రిస్ట్ అనమాట. సో ఇంత ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్న మా హౌస్లోనే నన్ను ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లాలంటే భయపడ్డారు. ఈవెన్ దో ఐ కేమ్ ఫార్వర్డ్ ఫర్ ఎ కన్సల్టేషన్, వాళ్ళు భయపడ్డారు నన్ను తీసుకెళ్ళడానికి. సో ఇంత ఎడ్యుకేటెడ్ హౌసెస్లోనే మనకు అంత భయాలు ఉన్నప్పుడు ఒక ఎడ్యుకేషన్ లేని లేదా అవేర్నెస్ లేని హోమ్స్లో పిల్లల్ని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారని నేనైతే అస్సలు అనుకోవట్లేదు. సో అందుకనే చెప్తున్నాను, మన అందరం కూడా ఇంత ఎడ్యుకేటెడ్ ఉన్నాం, జాబ్స్ చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, ఏం ఉపయోగం?
మన మెంటల్ హెల్త్ కోసం మనం ఫైట్ చేయలేని టైంలో ఎందుకు అదంతా? సో దట్ ఈస్ వై ఐ వాంట్ టు కీప్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ ప్రేమ ఫౌండేషన్ యాజ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ డిజార్డర్స్, ఇవన్నిటిని నేను కీ అడ్రస్ పాయింట్స్ లాగా తీసుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ నేను కొంతమందిని అడిగాను ఇలా క్లాసెస్ తీసుకోమని. అండ్ చాలామంది డాక్టర్స్ ముందుకు వస్తున్నారు టెలి కన్సల్టేషన్స్ ప్రొవైడ్ చేయడానికి. సో నేనేం ప్లాన్ చేస్తున్నానంటే వీక్లీ ఒక ప్లాన్డ్గా ఒక డాక్టర్ అని మనం వాళ్ళ ఫ్రీ షెడ్యూల్ ఏంటో కనుక్కొని వీక్లీ ఒక డాక్టర్తో మనం ఒక టెలి కన్సల్టేషన్ కానీ ఒక ఇన్స్టా లైవ్ ఆర్ వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్ ఆ మూమెంట్కి మీకు ఒక ప్రీ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ముందుగానే షెడ్యూల్ ప్లాన్ చేసి నేను చెప్తాను ఏ వీక్ ఏ డాక్టర్ అవైలబుల్గా ఉంటారు, లేదా సడన్గా ఏదైనా క్యాన్సిలేషన్స్ జరిగినా ఏం జరిగినా కూడా ఐ విల్ బీ గివింగ్ యూ ద కాన్స్టెంట్ అప్డేట్స్ త్రూ వాట్సాప్ నంబర్. అండ్ అదే కాకుండా ఇన్స్టాలో కూడా సోల్డ్ అవుట్ కలెక్షన్స్ అండ్ ఇప్పుడు కరెంట్ ఉన్న కలెక్షన్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మేనేజింగ్ బిజినెసెస్ విత్ 2 kids అండ్ బీయింగ్ ఎ ఫుల్ టైమ్ మదర్ అండ్ బీయింగ్ ఎ ఫుల్ టైమ్ ఆంటర్ప్రినర్ ఈజ్ వెరీ డిఫికల్ట్. నాకు తినడానికి నిద్రపోవడానికి కూడా టైం ఉండట్లేదు. మా పిల్లలు నిజంగా అడుగుతున్నారు, అమ్మ మాతో కొంచెం టైం స్పెండ్ చేయి. ఇవాళ యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంటి పట్టునే ఉండాలి, రోజంతా ఇంట్లో ఉండాలని అనుకున్నాను. ఐ ప్రామిస్డ్ మై కిడ్స్ బట్ హియర్ ఐ ఆమ్ బ్రేకింగ్ మై ప్రామిస్ అండ్ సర్చింగ్ ఏ స్టాక్ హౌస్ ఫర్ మై బిజినెసెస్. సో అలా ఉంటుంది ఒక స్టార్టప్ బిజినెస్ ఉన్న వాళ్ళ లైఫ్ అలా ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి ఆ స్ట్రగుల్ అర్థం కాదు, చూస్తూ ఉంటారు ఎందుకు తిరుగుతున్నారు ఏంటో వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు. బట్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో అనుకున్నారని అలాంటి వాళ్ళ కోసం అస్సలు ఆగద్దు. మీరేంటో మీకు తెలిసినంత కాలం, మీ మీద మీకు నమ్మకం ఉన్నంత కాలం, మీకోసం మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నా లేకపోయినా వాయిస్ అవుట్ యువర్ ఒపీనియన్స్, బీ స్ట్రాంగ్, స్టే స్ట్రాంగ్ అండ్ గో ఫార్వర్డ్. దట్ ఈస్ మై స్ట్రెంగ్త్. నేను అలా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడానికి నాకు ఇన్ని ఇయర్స్ పట్టింది. నా మ్యారేజ్ అయ్యి నెక్స్ట్ వీక్కి 8 years అవుతుంది. అండ్ హియర్ ఐ ఆమ్ స్టాండింగ్ ఫర్ మై సెల్ఫ్ టుడే. ఇంత టైం నాకే పట్టింది, ఇంత బోల్డ్గా ఉండే అమ్మాయి నాకే పట్టిందంటే వేరే వాళ్ళకి ఐ కెన్ ఇమాజిన్ వాళ్ళకి అసలు లైఫ్ టైం పట్టినా కూడా ఆశ్చర్యం లేదు. So stop all the inhibitions and voice out your feelings, your opinions and take out everything you want to do. ఇంకెప్పుడు చేస్తారు? యూ ఓన్లీ హ్యావ్ ఎ సింగిల్ లైఫ్. ఎప్పుడు పోతామో తెలియదు. 28 yearsకే హార్ట్ అటాక్లు వస్తున్న రోజులు ఇవి. వై నాట్ డూ వాట్ యూ లైక్? మీరు అనుకున్నది, మీరు ట్రస్ట్ చేసింది, మీరు చేయాలనుకున్నది ఇమీడియట్గా చేయండి. మంచి రోజులు, మంచి ముహూర్తాలు, తిథులు, నక్షత్రాలు అని కూర్చుంటే అవ్వదు. ఈ లైఫ్లో ఈ లైఫ్ టైం సరిపోదు మనం అనుకున్నది చేయడానికి. Take out your bucket list and start doing whatever you wanted to do, what you have been procrastinating and what all you have been postponing. ఇది బాలేదు, అది బాలేదు, ఆ ఇయర్ చేస్తా, ఈ ఇయర్ చేస్తా, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అని అనుకున్నవన్నీ స్టార్ట్ డూయింగ్ నవ్ ఇస్ ద టైమ్, నవ్ ఇస్ ద మూమెంట్ టు డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ. నేను ఒకటే డిసైడ్ అయ్యా, ఇన్ని డేస్ నా లైఫ్, నా కెరియర్, నా మ్యారేజ్, వాట్ ఎవర్, తినేది తాగేది ఎవ్రీథింగ్, నిల్చోమంటే నిల్చున్నా, కూర్చోమంటే కూర్చున్నా, చేయమంటే చేసా, బయటికి వెళ్ళకంటే వెళ్ళలేదు, ఉండమంటే ఉండలేదు. బట్ టుడే నాకు నచ్చింది నేను చేస్తా. మీకు ఏమేం చేయాలో చెప్పండి, అవన్నీ నేను ప్రొవైడ్ చేసి తర్వాత లీవ్ మీ టు మై ఓన్ షెడ్యూల్. మీకు ఏమేమి ప్రొవైడ్ చేయాలో ఎవ్రీథింగ్ నాకు చెప్పేస్తే అవన్నీ నేను చేసేసి మీకు అందరికీ ఎవరెవరికి ఏమేమి నా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ చేసేస్తా. ఆ తర్వాత నా లైఫ్ గురించి ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ టు ఎనీబడి. మై లైఫ్, మై కంట్రోల్, మై రూల్స్ అన్నట్టే నేనున్నా. నా పద్ధతి చాలామందికి అర్థం కావట్లేదు. ఎందుకు ఈ అమ్మాయి ఇంత మారిపోయింది? ఒకప్పుడు గొంతెత్తి అసలు మాట వినపడేది కాదు. అంటే క్యాజువల్గా చిన్న చితక ఏదైనా వినపడితే వినపడి ఉండొచ్చు. బట్ ఎవరు ఇంత స్ట్రాంగ్ ఎందుకు తయారైంది, ఇంత బోల్డ్గా ఎందుకు తయారైంది అమ్మాయి? ఇప్పుడు ఏం కష్టం వచ్చింది? ఒక అమ్మాయి 2 పిల్లల్ని వేసుకుని ఎందుకు ఇంత ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది? ఏం అవసరం? నీకు డబ్బులు లేవా, అవి లేవా, ఇవి లేవా? ఇలా 100 మంది 100 questions అడుగుతున్నారు. అందరికీ ఒకటే ఆన్సర్, డబ్బులు ఉన్నాయి. మా పేరెంట్స్ సంపాదించినవి, నా హస్బెండ్ సంపాదించింది, మా మదర్ సంపాదించింది, మా గ్రాండ్ పేరెంట్స్ సంపాదించింది, లేదా మా అత్తగారి సైడ్ వాళ్ళు సంపాదించింది, అవన్నీ ఉన్నాయి నాకు డబ్బులు. బట్ నాకు నేను సంపాదించిందే నాదవుతుంది, నా సంపాదన నాకు కావాలి. ఎవ్రీ ఉమెన్ ఇన్ దిస్ జనరేషన్, ఎవ్రీ గర్ల్ చైల్డ్, ఎవ్రీ కాలేజ్ స్టూడెంట్, ఎవ్రీ గర్ల్, ఎవ్రీ ఉమెన్, ఎవ్రీ మదర్, అందరికీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మా డాడీ చిన్నప్పటి నుంచి చెప్తా ఉన్నారు. బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ హౌస్ వైఫ్ లాగే ఉండాలి అని నేను ఎంత చెప్పినా ఐ నెవర్ వెంట్ టు డూ ఎనీ జాబ్. బట్ కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, కొన్ని మనం చూస్తాం, కొంతమందిని రకరకాల వేస్లో మనం ఇన్స్పైర్ అవుతాం, మోటివేట్ అవుతాం. సమ్హౌ అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత నా లైఫ్ చాలా చేంజ్ అయింది. చాలామంది అంటారు ఒక్కసారి అరుణాచలం వెళ్ళొస్తే మీ లైఫ్ మారుతుందని.
నాకు తెలియదు నేను అరుణాచలం వెళ్ళడం వల్ల మారిందా, దేనివల్ల మారిందా అనేది నాకు తెలియదు. బట్ నౌ ఎస్, మై లైఫ్ హ్యాస్ చేంజ్డ్, మై మోటో హ్యాస్ చేంజ్డ్, ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. Now I am a new person, and I stand at my own schedule, at my own routine, at my own will. I don't take anyone's order. I am at a stage where I give orders to people, and I have a set of people who do anything for me at any cost. నేను ఏదైనా ఒక కాల్ చేసి నాకు ఇది కావాలి అని చెప్తే కళ్ళు మూసుకొని బ్లైండ్గా వచ్చేసి అంత ట్రస్ట్ వర్తీ పీపుల్ నాకు ఉన్నారు. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు గాడ్ నాకు అలాంటి సర్కిల్, అలాంటి పీపుల్ని నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేసినందుకు. అండ్ వెరీ సూన్ ఐ విల్ బి జాయినింగ్ ఫుల్ టైమ్ జాబ్ కానీ ఏదైనా కోచింగ్ కానీ జాయిన్ అవుదామని చూస్తున్నాను. వెరీ రీసెంట్గా నాకు వచ్చిన రియలైజేషన్ ఏంటంటే, నేను ఇప్పటిదాకా అనుకునేదాన్ని ఒక సర్వీస్ చేయడానికి కానీ ఏదైనా ఒక గుడ్ వర్క్ మనం చేయడానికి కానీ పవర్తో పనేముంది, మనీతో పనేముంది, మనకు ఒక స్ట్రాంగ్ విల్ పవర్, ఒక ఇంటెన్షన్ ఉంటే మనం ఎందుకు చేయలేమో అనుకునేదాన్ని. బట్ రీసెంట్గా ఒక అంకుల్ వల్ల నాకు కలిగిన కన్విప్పు లాంటిది ఏమంటారంటే, ఒక అథారిటీ లేనిది మనం చెప్పేదానికి ఎవ్వరికి అది ఎక్కదు. ఒక అథారిటీ ఉండాలి. మన చేతిలో పవర్ ఉన్నప్పుడు మనం ఎంత బ్లైండ్ లై, ఒక వైట్ లై మనం చెప్పినా కూడా ఇట్ విల్ పాస్. బట్ మనం నిజం చెప్పి మనం నిప్పు లాంటి నిజాలు, ఇవన్నీ డైలాగులే. రియాలిటీలో నిప్పు లాంటి నిజాలు లేవు, పాడలేవు, ఏం ఉండవు. రియాలిటీకి వచ్చేసరికి ఒకటి మనం అనుకున్నామా, చేసామా, చూపించామా, మన యాక్షన్స్ అన్నా మాట్లాడాలి, మనమన్నా మాట్లాడాలి. సో నాకు ఒకటే అర్థమైంది, వీ నీడ్ ఎ పవర్, వీ నీడ్ అన్ అథారిటీ. సో ఏదైనా కోచింగ్ అన్నా జాయిన్ అవుదాం, లేదంటే ఏదైనా ప్రొఫెషన్ వైజ్గా అయినా ఏదైనా ఫుల్ టైం ప్రొఫెషన్లోకి వెళ్దామని చూస్తున్నాం. సో ఆల్ మై బిజినెసెస్ మేనేజర్స్ ఉన్నారు, వాళ్ళే రన్ చేస్తున్నారు. ఐ గివ్ అవుట్ మై ప్లాన్, ఐ గివ్ దెమ్ టు ట్రస్ట్ వర్తీ పీపుల్. సో నాకేం టెన్షన్ లేదు, బిజినెస్ ఎలా పోతుంది, ఎటు పోతుంది, ఇలాంటి టెన్షన్ లేదు. ట్రస్ట్ వర్తీ పీపుల్ ఉన్నంత కాలం బిజినెస్ ఏమీ అవ్వదు. నేను గుడ్ ఇంటెన్షన్తో స్టార్ట్ చేశాను. సో బై గాడ్స్ గ్రేస్ అది మంచిగా అవ్వాలనుకుంటున్నాను. సో అంతా బాగుండాలి. అండ్ మోర్ ఓవర్ ఇంకొన్ని కీ ఇష్యూస్, నేను కొన్ని అప్కమింగ్ బిజినెసెస్ గురించి మీకు రివీల్ చేస్తానని చెప్పాను. సో అప్కమింగ్ బిజినెసెస్ వచ్చేసి ఒక 3 బిజినెసెస్ గురించి నేను ఈ లైవ్లో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చి A-to-Z హోమ్ సర్వీసెస్ ఒకటి నేను లాంచ్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో మన ఇంటికి ఎలక్ట్రీషియన్స్ కానీ, ఫ్రిడ్జ్ రిపేర్స్ కానీ, ఇలా రకరకాల హోమ్ నీడ్స్ ఉంటాయి కదా సర్వీస్ పర్సనల్తో మనకి. సో ఎవ్రీ ఒక్కొక్క లొకేషన్లో స్టార్ట్ సే ఫ్రమ్ ఖమ్మం, పాల్వంచ, ఆ లొకేషన్లో మనం ఏమంటారు అంటే, మనం ఎవరెవరమైతే ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది, మాకు రిక్వైర్మెంట్ ఉంది, అక్కడ మాకు ఈ సర్వీస్ కావాలి అని మనకు ఎవరైనా కాల్ చేసి ఆ నెంబర్కి రిక్వెస్ట్ ప్లేస్ చేస్తే మనము ఆ సర్వీస్ పర్సన్ని వాళ్ళ లొకేషన్కి పంపించగలిగేటట్టు ఉండాలి. సో అలా A-to-Z హోమ్ సర్వీసెస్ ఆఫర్ చేసే ఒక బిజినెస్ ఒకటి లాంచ్ చేయాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి ఒక ఇన్స్టిట్యూట్ లాంచ్ చేయాలనుకుంటున్నాను. ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ సమ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ ఒక కంప్లీట్ ఒక హబ్ లాగా, అంటే మీకు ఏ యాక్టివిటీ కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేసేటట్టు ఉండాలి. అలా ఎవ్రీథింగ్ ఇన్ అ సింగిల్ స్పాట్ అలా ఉండాలి అని నేను ట్రై చేస్తున్నాను. అండ్ ఐ హ్యావ్ నియర్లీ 10 people recruited for all those things అన్నమాట. అండ్ మోర్ ఓవర్ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి మన ఇప్పుడు చాలామంది ఉంటారు, వేరే వేరే లొకేషన్స్లో ఉంటారు. బట్ వాళ్ళకి ఏంటంటే NRIs ఉంటారు, లేకపోతే మన పెద్దవాళ్ళు ఉంటారు ఇంటి దగ్గర, పిల్లలు ఎక్కడో ఉంటారు, వాళ్ళకి ఏదో ఆన్లైన్లో బుక్ చేయాలని ఉంటుంది. వాళ్ళకి అది ఎలా చేయాలి, బుకింగ్ ఎలా చేయాలి, ఆ ఫార్మాలిటీస్ ఏంటి, పేమెంట్స్ ఏంటి అన్నీ తెలియదు. పిల్లలు ఎక్కడో ఉంటారు, వీళ్ళేమో ఇక్కడ ఉంటారు, అవి ఎలా తెప్పించుకోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. సో అలాంటి వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా ఉండేటట్టు ఒక కొత్త బిజినెస్ నేను లాంచ్ చేయబోతున్నాను. అంటే ఆన్లైన్ ఆర్డర్స్ కానీ, లేదా మీకు ఏదైనా కావాలి, మీరు యూఎస్లో ఉంటారు లేదా ఇంకెక్కడో ఉంటారు అవుట్ ఆఫ్లో, మీకు ఏదైనా హోమ్ డెలివరీ కావాలంటే మొత్తం మీరు ఒక్కొక్క డ్రెస్ ఆర్డర్ పెట్టుకొని అక్కడికి షిప్ చేయించుకోవాలంటే ఇట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్ కదా. సో అలాంటి కేసులో ఏంటంటే మేము ఒక ప్రాపర్ అడ్రస్ ప్రొవైడ్ చేస్తాము. ఆ అడ్రస్కి మీ ఆర్డర్స్ అన్ని షిప్మెంట్స్ మీరు పెట్టుకుంటే మీరు చెప్పినంత మినిమం వెయిట్ అయిన తర్వాత మీరు ఏమేమైతే కొరియర్స్ అన్నీ కలిపి పార్సల్ చేయమంటారు, వీ విల్ షిప్ దెమ్ ఫర్ యూ. సో దిస్ ఈస్ అ లేటెస్ట్ ఐడియా ఐఎమ్ వర్కింగ్ ఆన్. సో టోటల్ 3 బిజినెసెస్ గురించి చెప్పాను. వన్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూట్, కంప్లీట్లీ ఎడ్యుకేషన్ ఓరియంటెడ్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఓరియంటెడ్. సో కీ లొకేషన్స్ వచ్చేసి పాల్వంచ అండ్ ఖమ్మం ఇమీడియట్ లాంచ్ కోసం ట్రై చేస్తున్నాను, పాల్వంచ అండ్ ఖమ్మం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి A-to-Z హోమ్ సర్వీసెస్ ఒకటి లాంచ్ చేయాలనుకుంటున్నాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మన
ఈ ఆన్లైన్ ఆర్డర్ బుకింగ్ ఒకటి, డెలివరీ పాయింట్ ఒకటి పెడదాము, అండ్ మీకు ఫ్రీ కొరియర్స్, ఎవ్రీథింగ్ మీకు ఏమేమి కావాలి, లేదా మీకు ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలని ఉంది, వీ విల్ సెండ్ అవర్ స్టాఫ్ ఫర్ యూ. వాళ్ళు వీడియో కాల్ చేస్తారు, మీకు ఐటమ్ ఏంటి పట్టుకొని ముట్టుకొని క్వాలిటీ ఏంటి ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో దాన్ని బట్టి మీరు ఏమేమి కావాలి, ఏదెంత క్వాలిటీ, ఏదెంత క్వాంటిటీ ఎలా తీసుకోమంటే మేము అలాగా తీసుకొని మీకోసం అవి షిప్ చేయమన్నప్పుడు షిప్ చేయమన్న టైంకి త్రూ మీరు ఏ కొరియర్స్ ద్వారా షిప్ చేయమంటారో ఆ కొరియర్స్ ద్వారా షిప్ చేయాలనుకుంటున్నాం. అండ్ ఇంకా కొన్ని బిజినెస్ ప్లాన్స్ గురించి నాకు ఇంకా డిస్కస్ చేయాలని ఉంది, బట్ అన్నీ ఒకటేసారి చెప్పేయడం వల్ల ఏం యూజ్ ఉండదు. మేము జూన్లో ప్లాన్ చేసుకున్న బిజినెసెస్ ఇవన్నమాట. సో జూన్లో ఈ 3 బిజినెసెస్ లాంచ్ అవుతాయి. అండ్ వెరీ సూన్ వాటి నేమ్స్ ఏంటి, వాటి ఇన్స్టా ప్రొఫైల్స్ ఏంటి, వాటి హ్యాండిల్స్ ఏంటి, ఇవన్నీ నేను మీకు కాంటాక్ట్స్ ఇన్స్టాలో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ యూ కెన్ ఫాలో మీ ఆన్ ఇన్స్టా, ఫేస్బుక్, అండ్ ఆల్సో యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అండ్ వెరీ సూన్ ఆ అప్డేట్స్ అన్నీ కూడా మీకు మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా 9966733440. సో ఆ నెంబర్ వాట్సాప్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది అప్డేట్స్ అన్నీ. అండ్ వన్ మోర్ థింగ్, మ్యాంగో ఆర్డర్స్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, ఫుడ్ ఆర్డర్స్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. బట్టలు లిమిటెడ్గా సెల్ అయినా కూడా తీసుకున్న వాళ్ళందరూ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్. అండ్ ఇన్ని ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి నాకు, వాట్సాప్ కామెంట్స్ వస్తున్నాయి, ఎవ్రీథింగ్ వస్తున్నాయి, బట్ నేను ఫీడ్బ్యాక్ షేర్ చేయమని అడిగినప్పుడు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ స్టార్టప్ అండి. మీరు మీ జెన్యూన్ ఫీడ్బ్యాక్స్, మేమేమి మీకు పెయిడ్ ప్రమోషన్స్ లాంటివి ఏం చేయమని అడగట్లేదు కదా. ఒక స్టార్టప్ వాళ్ళకి మంచి కామెంట్స్, మంచి రివ్యూస్ ఆర్ రేటింగ్స్ ఇస్తే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో కైండ్లీ అలవర్స్, మీరు ఫర్దర్ ఏమైనా మాకు డిస్కషన్స్ కానీ చాట్స్లో రివ్యూస్ కానీ ఏమైనా ఇస్తే ప్లీజ్ అలవర్స్ టు షేర్ ద స్క్రీన్ షాట్స్ టు వాట్సాప్ స్టేటస్. లేదు మీరు ఏదైనా ఆడియో కానీ వీడియో కానీ రికార్డెడ్ వర్షన్స్ మాకు ఏదైనా ప్రొవైడ్ చేయగలిగితే ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. అండ్ కరెంట్లీ మన స్టాక్ ఎక్కడెక్కడ తయారవుతుందంటే పాల్వంచ, కొత్తగూడెం అండ్ వరంగల్లో మన ప్లేసెస్ ఉన్నాయి. అండ్ కరెంట్లీ మన దగ్గర 94 మెంబర్స్ ఉన్నారు. అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ రిక్రూట్మెంట్స్ అండి. అండ్ ఎస్టర్డే రమ్య అని మా స్కూల్ మేట్ తను రెజ్యూమే పంపించింది. అండ్ షీ వాంటెడ్ టు జాయిన్ దిస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. 5 months బేబీ ఉంది, ఐ వాంట్ టు జాయిన్ యువర్ టీమ్ అని అడిగింది. అండ్ ఐ హ్యావ్ నాట్ ఈవెన్ ఓపెన్ హర్ రెజ్యూమ్ టిల్ నవ్ అండి, రెజ్యూమే టిల్ నవ్. సో చాలా బిజీగా ఉంటుంది లైఫ్, తినడానికి నిద్రపోవడానికి కూడా చాలా కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. దేనికోసం ఇంత కష్టం, ఎవరి కోసం ఇంత కష్టం అని ఫ్యామిలీ వైజ్ నుండి కూడా కొంచెం ప్రెషర్ ఫేస్ చేస్తున్నాను నేను. ఎవరి కోసమో ఎందుకు చేయాలి, ఎవరి కోసమో ఎందుకు ప్రెషర్ ఫేస్ చేయాలి, నా కోసం నేను కష్టపడుతున్నాను. నాట్ ఈవెన్ ఫర్ మై కిడ్స్. నేను ఓపెన్గా చెప్తున్నాను, మీరు అందరూ సెల్ఫిష్ అనుకోండి, సెల్ఫ్లెస్ అనుకోండి, అమ్మాయికి బాధ్యత లేదా, పిల్లలు లేరా, మీరు ఏమేమి అనుకుంటారో ఐ డోంట్ ఈవెన్ బాదర్ అండి. నేను మీ ఎవరో ఏదో నన్ను అప్రిషియేట్ చేస్తారని, మీరు ఎవరో నాకు ఏదో గుడ్ మార్క్స్ వేస్తారనో, లేకపోతే ఈ పిల్ల భలే చేసిందే అంటారనో, మీ అందరి అప్రూవల్ కోసం నేను ఏది స్టార్ట్ చేయలేదు. మీ అందరి అప్రూవల్స్ నేను స్టార్ట్ చేసిన దానికి తోడవ్వడం నాకు చాలా ఎనర్జీ ఇచ్చింది. ఐ అగ్రీ. మీ కామెంట్స్ బ్యాడ్గా వచ్చినప్పుడు నేను హర్ట్ అయ్యాను, మంచిగా వచ్చినప్పుడు నేను చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యాను, ఇంకా ఎక్కువ మోటివేట్ అయ్యాను, ఇదంతా జరుగుతుంది. బట్ ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ థింగ్ ఏంటి, నేను ఒక ధైర్యం చేసి, నేను ఒక అడుగేసి నేను ఇది లాంచ్ చేయడం అనేది కీ స్టెప్ కదా. సో నన్ను నేను నమ్ముకొని బిజినెస్ స్టార్ట్ చేశాను, నన్ను నేను నమ్ముకొని ఇదంతా చేస్తున్నాను. ఎవరో వస్తారు ఏదో చేస్తారని కూర్చుంటే ఈ జన్మలో అవ్వదు ఏ బిజినెస్ కూడా. సో నాకు అలాంటి ఎక్స్పెక్టేషన్స్, అలాంటి కమిట్మెంట్స్ నేను ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు వర్కౌట్పుట్ నచ్చకపోతే నేను ఎవరికైనా కూడా, ఈవెన్ నా బెస్ట్ ఫ్రెండ్స్ని కూడా నేను తీసేసాను ఈ బిజినెస్లో నుంచి. ఈరోజు చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, నేను వస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నేను వస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారని. ఎవరెవరు ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేవి జెన్యూన్ రీజన్స్ నా దగ్గర ఉన్నాయి. నాకు వర్క్ ఎఫిషియన్సీ నచ్చకపోయినా, వాళ్ళ టైమింగ్ కానీ, వాళ్ళు చెప్పిన పంచువాలిటీ కానీ, వాళ్ళు ఇస్తానన్న టైంకి వర్క్ అవుట్పుట్ వాళ్ళు డెలివర్ చేయలేకపోయినా కానీ నేను తీసేస్తున్నాను. నేను క్లియర్గా చెప్తున్నాను, నాకు ఈ సెట్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి, మీరు ఫాలో అవ్వకపోతే ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్, థర్డ్ వార్నింగ్ ఎన్నిసార్లు ఇస్తారు? నాకేం తయారుగా రావట్లేదు కదా. మా ఇంట్లో కూడా ప్రింటింగ్ మెషిన్ ఏం లేదు కదండి. 1 by 1 నేను అచ్చులు గుద్దేస్తున్నాను, కట్టలు తీసేస్తున్నాను అనడానికి కాదు కదా. ఐ హ్యావ్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ స్టేట్స్, ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ ఉన్నారు నాకు. ఐ ఆమ్ ఆన్సరబుల్ టు ఆల్ ఆఫ్ దెమ్ కదా. నాకు నచ్చినట్టు నేను చేసుకుంటూ పోతే వాళ్ళ డబ్బులు ఒక్కొక్కళ్ళు అంత కష్టపడి 2 jobs 3 jobs చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ బిజినెసెస్లోకి. So I'm extremely grateful to have such understanding investors, but I'm also extremely responsible. నేను వాళ్ళకి అకౌంటబుల్గా ఉండాలనుకుంటున్నాను. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, మేము చేసే ఎఫర్ట్కి మీరు ఏదైతే కాంట్రిబ్యూషన్ మీరు చేస్తున్నారో ఆ ఫీడ్బ్యాక్ కానీ, ఆ జెన్యూన్ వర్క్ కానీ బయటికి స్ప్రెడ్ చేయడానికి హెల్ప్ చేయండి. ఈ వసుధ కానీ, నిత్య కానీ, ప్రేమ ఫౌండేషన్ కూడా నేను ఇన్స్టా పేజ్ క్రియేట్ చేశాను.
ప్రేమ ఫౌండేషన్ _440 అని క్రియేట్ చేశాను. సో ఫ్రెండ్స్ ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే యూ కెన్ ఆల్సో ఫాలో దట్ పేజ్. ఐ విల్ బీ షేరింగ్ దట్ హ్యాండిల్ వెరీ సూన్ ఇన్ అవర్ స్టేటస్. సో దానికి ఒక లోగో కోసం చూస్తున్నాను. ఆ లోగో డిస్కషన్స్ అవుతున్నాయి టీమ్తో. వెరీ సూన్ లోగో అండ్ విజిటింగ్ కార్డ్స్ ఎవ్రీథింగ్ విల్ బీ అవుట్. అప్పుడు నేను ఖచ్చితంగా వాట్సాప్ స్టేటస్ పెడతాను. అండ్ చాలామంది అనుకోవచ్చు ఫౌండేషన్ అనౌన్స్ చేసేసింది, తర్వాత నుంచి చప్పుడు లేదు, మళ్ళీ కామ్ అయిపోయింది పిల్ల, అంతా షో కోసమే అని. నో, ఇది షో కోసం కాదు, పక్కా జెన్యూన్ వర్క్ కోసమే. సో ఎందుకు డిలే జరుగుతుంది అంటే, మొన్న డైపర్స్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పాను, పాప వాళ్ళకి న్యూ బార్న్ క్లోత్స్ అడిగారని ఇదంతా చెప్పాను కదా నేను. ఆ రోజు చైల్డ్ హోమ్ ఒకటి విజిట్ చేశానని చెప్పాను కదా. సో అది కూడా ఖమ్మంలోనే. సో అక్కడ జరిగింది, మేము యాక్చువల్గా డైపర్స్ కానీ ఏది కానీ ఇంతవరకు మేము డిస్ట్రిబ్యూషన్ చేయలేదు. అక్కడ ఏంటంటే వాళ్ళు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. ఆ రోజు సెకండ్ సాటర్డే సండే వీకెండ్ అవ్వడం వల్ల అక్కడ ఎవ్వరూ అవైలబుల్గా లేరు. అంటే కీ పొజిషన్స్లో ఉండే సూపరింటెండెంట్ మేడం కానీ అలాగే ఎవ్వరూ ప్రాపర్ అథారిటీస్ ఆ రోజు లేరు. అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ మాకు ఎక్స్ట్రీమ్లీ కోఆపరేటివ్గా ఉన్నారు. బట్ మేము వేరే ఆర్గనైజేషన్స్లో, వేరే హోమ్స్లో కొన్ని ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ వల్ల మేము ఇచ్చిన ప్రోడక్ట్స్ అనేవి వాళ్ళు జెన్యూన్గా ఆ పిల్లలకే యూజ్ చేస్తారు అనే ట్రస్ట్ ఎంతవరకు ఉంటుంది అనేది నాకు తెలియదు. సో వాట్ ఐ థాట్ వాజ్, ఐ రియలీ వాంట్ టు గెట్ అన్ అపాయింట్మెంట్ విత్ ద కలెక్టర్, విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో ఇక్కడైనా కానీ పాల్వంచలో కానీ ఒక కలెక్టర్ మీటింగ్ సెట్ చేసుకొని కలెక్టర్స్ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి ఇది ఫౌండేషన్, మేము చేయాలనుకుంటున్న గుడ్ వర్క్ ఇది అని వాళ్ళకు ఒక డీటెయిల్డ్ బ్రీఫింగ్ వాళ్ళకి ఇచ్చి, ఆ తర్వాత ఒక టైప్డ్ ఫార్మాట్లో ఒక జిరాక్స్ లిస్ట్, మేము ఇవి అక్కడ డొనేట్ చేస్తున్నాం సార్, ప్లీజ్ సీ టు దట్, అవన్నీ ప్రాపర్గా యూజ్ అయ్యేటట్టు ప్లీజ్ టేక్ కేర్ అనేసి వాళ్ళ ద్వారా మనం ఒక ఫోన్ కాల్ చేయించి, ఇలా పలానా ఫౌండేషన్ వాళ్ళు పూర్ణిమ మేడం ఇలా వస్తున్నారు, ఈ సెట్ ఆఫ్ థింగ్స్ డొనేట్ చేస్తున్నారు, అవేవి ఎక్కడికి వెళ్తున్నాయి, అకౌంటబిలిటీ మెయింటైన్ చేయండి, ఆ ప్రాపర్గా యూటిలైజ్ చేయండి అని వాళ్ళ ద్వారా ఒక ఫోన్ కాల్ వెళ్తే ఆ ఇంపాక్ట్ అనేది వేరే ఉంటుంది అని నాకు అనిపించింది. సో దట్ ఈస్ వై ఐ డిడ్ నాట్ డొనేట్ ఎనీథింగ్ టిల్ నౌ. సో ఒక 50 pairs ఆఫ్ క్లోత్స్, వాళ్ళు అడిగింది ఏంటంటే 6 months బిలో పిల్లలకి క్లోత్స్ డొనేట్ చేయమని అడిగారు. సో ఒక 50 pairs కానీ 50 pieces కానీ క్లోతింగ్ రెడీ అయిన తర్వాత కొన్ని డైపర్స్, కొన్ని ఇది కొంచెం ఫుడ్ ఐటమ్, అలా ఏదైనా కలెక్టివ్గా ఎవ్రీథింగ్ ఒక బల్క్ గ్యాదర్ చేసిన తర్వాత ఆ తర్వాత మనం వాళ్ళకి డొనేట్ చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇవాళ డైపర్స్ అడిగారు, తీసుకెళ్ళిస్తామా, పెట్టిపోతాయో తెలియదు, వాళ్ళని నేను టార్గెట్ చేయట్లేదు. దట్ చైల్డ్ హోమ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ జెన్యూన్ అండ్ ఎక్స్ట్రీమ్లీ వాళ్ళు ఏమంటారు అకౌంటబిలిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ దట్ పర్టిక్యులర్ థింగ్ అండి. నేను జనరలైజ్డ్గా చెప్తున్నాను, బయట హోమ్స్లో జరిగే అవకతవకల గురించి నేను చెప్తున్నాను. సో అలాంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఇలా కేర్ తీసుకుంటే ఎలా ఉంటుంది. నాకు వచ్చిన థాట్ ఇది, వై నాట్ మీట్ ద కలెక్టర్ అండ్ ఎక్స్ప్లెయిన్ అవర్ థీమ్, మనం చేయాలనుకుంటున్న వర్క్ ఏంటి, ఆయన మనకి ఏ విధంగా హెల్ప్ చేయగలరు, ఇంకెవరెవరిని ఇన్వాల్వ్ చేయొచ్చు, ఎవరెవరిని మీట్ అవ్వచ్చు, ఎంతమందిని దీన్ని బ్రాడ్ వ్యూలో మనం ఇందులో కోఆపరేటివ్గా తీసుకురావచ్చు అనేది మనం ఆలోచించాలి. అండ్ చాలామంది డాక్టర్స్, ఐ నియర్లీ హ్యావ్ టైఅప్స్ విత్ 6 hospitals అండి, 6 మేజర్ రెప్యూటెడ్ ప్రైవేట్ హాస్పిటల్స్తో టైఅప్స్ ఉన్నాయి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్తోనే ఉన్నాయి నాకు టైఅప్స్. వెరీ సూన్ ఐ విల్ బి రివీలింగ్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ వీఆర్ అసోసియేటెడ్ విత్. మేము ఎవరి దగ్గర రూపాయి తీసుకోవట్లేదు, మేము ఎవరికి రూపాయి ఇవ్వట్లేదండి. జెన్యూన్గా గుడ్ విల్తో ఇది మా ట్రస్ట్ అండి, ఇది మేము చేయాలనుకుంటున్న వర్క్ అని వాళ్ళని మేము అప్రోచ్ అయినప్పుడు ఎస్ వీఆర్ ఆల్సో విత్ యూ అని చెప్తున్నారు. బట్ వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్లో వాళ్ళు ఎంతవరకు మనకు టైం అలోకేట్ చేయగలుగుతారు అనేది ముందు చూడాలి. సో రైట్ నౌ ఏంటి అంటే ఇప్పటి వరకు ప్లానింగ్ అయితే ఇలా నడుస్తుంది. అండ్ వెరీ సూన్ ఖమ్మం లొకేషన్లో మనం ఏదైనా ఒక ఫిజికల్ స్టోర్ కానీ లేదంటే ఒక లొకేషన్ కానీ మనం విజిట్కి పెడదాము. ఇక్కడ వాళ్ళకు కూడా క్వాలిటీ ఎక్కడికైనా వచ్చి, మన ఇండియన్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే వచ్చి పట్టుకొని ఇలా టచ్ చేసి దాన్ని ప్రాపర్గా ఫీల్ అయితే కానీ కొనలేరు మన వాళ్ళు ఎవరో కూడా. బట్ ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో ఏంటంటే పెద్ద షాపింగ్ మాల్సే షట్ డౌన్ చేసేసి ఆన్లైన్ వర్షన్కి వచ్చేస్తున్నారు కాబట్టి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఒక ఫిజికల్ స్టోరు, ఆ రెంట్ ఎందుకు పే చేయాలి, ఆ స్టాఫ్ మెయింటెనెన్స్, రెంట్, ఆ కమిటీ, అంటే ఐ మీన్ ఆ షాప్ కీపర్స్ అసోసియేషన్ అదేదో ఉంటుంది కదా, అదంతా మెయింటైన్ చేయాలి, ఆ ఎలక్ట్రిసిటీ బిల్స్, వాటన్నిటి బదులు అదంతా ఇన్వెస్ట్మెంట్ మనం ఆన్లైన్ ఒక ఆఫ్లైన్ లొకేషన్కి పెట్టుకుంటే బెస్ట్ కదా అని నాకు అనిపిస్తుంది. వీఆర్ ఎ స్మాల్ స్టార్టప్ బిజినెస్ అండి, వీ హ్యావ్ మెనీ డ్రీమ్స్, చాలా బిజినెసెస్ తేవాలని ఉంటుంది, చాలా చెయ్యాలని ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రతి రూపాయి వాల్యుబులే కాబట్టి చూసుకొని స్పెండ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వీఆర్ వెరీ మచ్ క్యాలిక్యులేటివ్ అనమాట. వేరేలాగా అనుకోకండి, ఇన్ని చేస్తున్నారు మీ దగ్గర డబ్బులు లేవా, ఇన్ని చేస్తున్నారు మీకు ఆ మాత్రం పెట్టలేరా మీరు అని కాదు.
పెట్టగలం కదా అనుకొని పెడుతూ పోతూ ఉంటే రేపటికి ఏం మిగలదండి. మనం ఎంత పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎంత అవసరం ఉంది, ఎంత పెడితే ఎంత మనకి వస్తుంది, అవన్నీ చూసుకోవాలి. 100 ఆలోచించుకుంటే కానీ ఒక బిజినెస్ రన్ చేయలేమండి. చాలా మందిని ట్రస్ట్ చేస్తాం, వాళ్ళు మధ్యలో స్కిప్ చేస్తారు, హ్యాండ్ ఇస్తారు, చెప్పిన టైంకి రారు, ఫోన్లు స్విచ్ ఆఫ్ పెడతారు, డబ్బులు ఇస్తూ ఉంటారు, తీసుకుంటారు, వర్క్ చెయ్యరు. 100 టెన్షన్స్ ఉంటాయి. బిజినెస్ అంటేనే టెన్షన్స్ ఉంటాయి. ఎస్, తెలిసే దిగాను కదా, ఇప్పుడు బిజినెస్ వచ్చింది, టెన్షన్స్ వచ్చాయి, టైమే లేకపోతున్నాను కదా అని చేతులు ముడుచుకొని కూర్చో అంటే నేను కూర్చునే రకాన్ని కాదు. ఇంట్లో ప్రెషర్స్ వస్తున్నాయి, రకరకాల డిస్టర్బెన్స్ అవుతున్నాయి. ఇప్పుడు చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే మెళ్ళో సూత్రం తాడు ఎందుకు లేదు, ఎందుకు తీసేసింది పిల్ల, ఎందుకు వేసుకొని తిరగట్లేదు, ఏమైంది, ఇంట్లో ఏమవుతుంది అనేది ఒక కీ క్వశ్చన్ అందరికీ. సో తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికి ఒకటే చెప్తున్నానండి, మెళ్ళో మీకు సూత్రం తాడైతే కనపడట్లేదు కానీ ఇక్కడ కుంకుమ రోజు పెట్టుకునే తిరుగుతాను కదా, ఇది కనపడట్లేదా? కాళ్ళకి మెట్టలు ఉంటాయి డైలీ, ఇదిగోండి మెట్టలు ఇప్పటికీ పెట్టుకునే తిరుగుతున్నాను కదా, మెట్టలు కనపడవా? బొట్టు కనపడదా నుదుటిన? సూత్రం తాడు వేసుకుంటేనే మా హస్బెండ్కి నేను వైఫ్ అని గుర్తొస్తుందా? నాకు మా హస్బెండ్ సూత్రం తాడు వేసుకొని తిరిగితేనే నేను వైఫ్ అని చెప్పుకుంటాడా? మా పేరెంట్స్ నేను సూత్రం తాడు వేసుకున్నా, నైటీ వేసుకున్నా, చీర కట్టుకున్నా, డ్రెస్ వేసుకున్నా, నేను ఏం వేసుకున్నా నన్ను అమ్మ అనే పిలుస్తారు. నేను ఒక చైన్ తీసేసినంత మాత్రాన నా పిల్లలకి తల్లి కాకుండా పోను, నా మొగుడికి పెళ్ళాం కూడా కాకుండా పోను కదా. సో ఒక చైన్ లేనంత మాత్రాన స్టాప్ జడ్జింగ్ మీ అండి. ఏమి ఇచ్చాను నేను మీకు? రైట్ ఇచ్చానా? నాకు నచ్చితే వేసుకుంటాను, నచ్చకపోతే మెడ నొప్పి వస్తే తీసి పక్కకు పెట్టుకుంటాను. నా చైన్ మా అమ్మ వాళ్ళు కొనిచ్చారు, మా అత్త వాళ్ళు పెట్టారు, అడిగితే వాళ్ళు అడగాలండి. మీ అందరికీ ఎందుకండి నేను వేసుకునే చైన్ గురించి, నేను పెట్టుకునే నగల గురించి మీకు ఎందుకండి? అవసరమా చెప్పండి? ఒకటే చెప్తున్నాను, పర్సనల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయండి, వాటి గురించి కూడా అడగడం అనేది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి మేము వచ్చామంటే, ఒక బట్టల ఐటెం గురించి మీరు అడగండి, నేను చెప్తాను. ఒక ఫుడ్ ఐటెం గురించి మీరు అడగండి, నేను చెప్తాను. పోనీ ఇంకేదైనా బిజినెస్ రిలేటెడ్ ఇష్యూ అడగండి, చెప్తాను. పర్సనల్ థింగ్స్ అనేవి కొన్ని ఉంటాయండి. ఎంత పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చాం కదా అని పర్సనలైజ్ థింగ్స్ గుచ్చి అడుగుతానంటే ఎవరికైనా కూడా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో దయచేసి అర్థం చేసుకోండి. నాకు మా హస్బెండ్ అంటే చాలా ఇష్టం, మా హస్బెండ్కి నేనంటే చాలా ఇష్టం. మేము ఏమీ సపరేట్ అయిపోలేదు, మేము కలిసే ఉన్నాం, ప్రాబ్లమ్స్ ఏం లేవు. రిలేషన్షిప్ అన్నాక ఇష్యూస్ ఎవరికి రాకుండా ఉంటాయి? మీ ఇంట్లో ఎవరికి ఇష్యూస్ రావా? మీ వైఫో, మీ హస్బెండో, లేకపోతే మీ మదరో, మీ ఫాదరో కొట్టుకోగా మీరు ఎప్పుడు చూడలేదా? నాకు వస్తాయి మా హస్బెండ్తో ఇష్యూస్. ఆయనంత మాత్రం ఆయన నాకు ఇష్టం కాకుండా పోతాడా? ఆయనకు నేను ఇష్టం కాకుండా పోతానా? 8 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అండి. ఎలా వదిలేసుకుంటాం ఒక రిలేషన్షిప్ని? నాకు ఆయన వదిలేసే ఉద్దేశం లేదు, ఆయనకు అంతకంటే లేదు. సో స్టాప్ వరీయింగ్ అబౌట్ మై మ్యారీడ్ లైఫ్ అండి. మీరు ఏదైనా చేయగలిగితే ఈ బిజినెసెస్కి ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి మీరు ఏదైనా చేయగలిగితే చెయ్యండి. అంతేగాని ఆ పిల్ల అది వేసుకోలేదు, ఈ పిల్ల ఇది వేసుకోలేదు ఎందుకండి? మీ మెడలో ఏం వేసుకున్నారు నేనేమైనా అడుగుతున్నాను? అడగట్లేదు కదా. సో స్టాప్ బాదరింగ్ అబౌట్ మై పర్సనల్ లైఫ్ అండి. పర్సనల్ లైఫ్ ఈజ్ నాట్ ఫర్ జడ్జ్మెంట్, నాట్ ఫర్ డిస్కషన్, నాట్ ఓపెన్ ఫర్ ఎనీవన్స్ జడ్జ్మెంట్స్. మై లైఫ్ ఈజ్ ఓన్లీ మైన్ అండి. మీ అందరికీ నేనేం రాసివ్వలేదు కదా. బిజినెసెస్ మీకు నచ్చితే కొనుక్కోండి, నచ్చితేనే ఆర్డర్ చేయండి. బలవంతం నేను ఎప్పుడేం చేస్తున్నానా? చేయట్లేదు కదా. ఒక జెన్యూన్ థీమ్తో మేము ముందుకు వచ్చాం. మీరు అది చేయగలిగితే, మీరు అది యాక్సెప్ట్ చేయగలిగితే స్ప్రెడ్ చేయండి. లేదు మాకు ఇంట్రెస్ట్ లేదంటే కామ్ ఊరుకోండి. అంతేకాని నా లైఫ్ మీద నా గురించి ఎందుకండి కామెంట్స్ చేసే రైట్స్ నేను ఎవరికి ఇవ్వట్లేదు కదా. ఇవాళ నుంచి నా లైఫ్ గురించి కానీ నా గురించి కానీ ఎవరైనా పర్సనలైజ్డ్ కామెంట్స్, పర్సనలైజ్డ్ ఏదైనా పెడితే అవుట్ రైట్గా స్టేటస్లో వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ పెట్టి ఈ పర్సన్ ఈ రకంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారని అవుట్ రైట్గా పెట్టేస్తాను. ఏం చేస్తారండి అలా పెడితే? మీకు పరువు తక్కువ, నాకు పరువు తక్కువ కదా. ఇలాంటి ఇండీసెంట్ ప్రపోజల్స్ అలాంటివన్నీ డిస్కషన్లో పెట్టుకోవడం ఇస్ నాన్ సెన్స్ కదా. సో దయచేసి నా పర్సనల్ లైఫ్ గురించి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, మీ పర్సనల్ లైఫ్స్లోకి నేను రాను. సో క్లయింట్ టు ద ఓనర్ అలాంటి రిలేషన్షిప్పే నేను మెయింటైన్ చేయాలనుకుంటున్నాను తప్ప నా పర్సనల్ లైఫ్ అనేది ఎవ్వరికి నేను డిస్కషన్ రైట్స్ అనేవి నేను ఇవ్వట్లేదు. సో దయచేసి జోక్యం చేసుకోకండి. ఇంతకంటే మర్యాదగా చెప్పడం నాకు చేత కాదు. ఐ హోప్ నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ మోర్ ఓవర్ మన ఒక దానికి నేను ఒక పోల్ రన్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు అండ్ మా టీంలో ఒక పాయింట్ మీద మేము ఒక కీ డెసిషన్కి మేము రాలేకపోతున్నాం. ఇప్పటి వరకు వసుదాలో డిజైనర్ రేంజ్, డిజైనర్ కలెక్షనే ఉండేది. ఇప్పుడు ఏంటంటే అందరినీ సాటిస్ఫై చేయాలి, బడ్జెట్ రేంజ్ కూడా రావాలి అని చెప్పి బడ్జెట్ వేర్ కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి మేము చాలా ట్రై చేస్తున్నాము. సో అన్నీ కలిపి ఒకటే లేబుల్ కింద ఉండాలా, లేకపోతే బడ్జెట్ రేంజ్ సపరేట్గా, డిజైనర్ రేంజ్ సపరేట్గా ఉండాలా అనే దాని మీద ఒక డెసిషన్కి నేను రాలేకపోతున్నాను. వెరీ సూన్ ఐ విల్ బీ లాంచింగ్ అ పోల్ ఆన్ దాట్. సో డూ పార్టిసిపేట్ ఇన్ దాట్ పోల్.
అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ బిజినెసెస్ అన్నిటికీ అప్కమింగ్ బిజినెసెస్ నేను ఏదైతే పెట్టానో వాటికి నేమ్ సజెషన్స్ కూడా తీసుకోవడానికి ఐఎమ్ విల్లింగ్ టు టేక్ యువర్ సజెషన్స్ ఆల్సో. సో దయచేసి ఎవరి దగ్గరైనా మంచి మీనింగ్ఫుల్ నేమ్స్ అండి. నాకు ఒక నేమ్ అంటే ఎలా ఉండాలి, పేరు అందరూ ఈజీగా ప్రొనౌన్స్ చేసేటట్టు ఉండాలి, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా కూడా ఆ పేరు ఈజీగా పలికేటట్టు ఉండాలి. అండ్ ఏ రిలీజియన్ని కానీ ఏ క్యాస్ట్ని కానీ ఉద్దేశించే ఉండేటట్టు అలాంటి నేమ్స్ నేను పెట్టను. వసుధ, నిత్య ఎవరి పేర్లు అని చాలామంది అడుగుతున్నారు. ఎవరి పేర్లు కాదు. సుధా అనేది మా మదర్ వాళ్ళ స్మాల్ సిస్టర్ అండి, చనిపోయారు 7 years ఏజ్ అప్పుడు. సో తను అప్పుడు బ్రెయిన్ ఫీవర్ వచ్చి చనిపోయారు. ప్రాపర్ మెంటల్ హెల్త్ అప్పుడు ప్రాపర్ కేర్ అది దొరకక ఆవిడ అప్పుడు చనిపోయారు. సో నా ఓన్ హౌస్ నా పేరు మీద ఉండే ఇల్లు పాల్వంచులో సుధా నిలయమని ఉంటుంది. సో ఫ్యామిలీ అందరికీ గుర్తుగా ఉంటుంది. నేను స్టార్ట్ చేసే ఫస్ట్ బిజినెస్ కదా అని సుధా పిన్ని పేరు వచ్చేటట్టు వసుధా కలెక్షన్స్ అని పెట్టాను. సో నిత్య ఫుడ్స్ మీనింగ్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. నిత్య ఫుడ్ అనేది ఏంటండి, ఎవరమైనా కూడా నిత్యం ఉండాలి, నిత్యం దొరకాలి అని అనుకుంటాం కదా. సో అందుకని నిత్యం అంటే అందులో గ్రోసరీ, డైరీ ఇవన్నీ కూడా నిత్యం మనకు అవసరమైన ఐటమ్స్ కాబట్టి ఆ నేమ్ ఆ తీవు ఆ మోటో అంతా అర్థమయ్యేటట్టు ఈజీగా పలకగలిగే నేమ్ కాబట్టి నిత్య అని పెట్టాను. వసుధ, నిత్య వెనకాల ఉండే మీనింగ్స్ అయితే అవి ఎవ్వరు కాదు, ఎవరిది కాదు. సో డోంట్ వరీ. అంటే ఎవరు మీ పేరు వసుధానా, నీ పేరు నిత్యానా అని కొన్ని కాల్స్ వచ్చాయి, 4-5 కాల్స్ వచ్చాయి. ఇంతకు వసుధ ఎవరు, నిత్య ఎవరని. ఐఎమ్ నాట్ బ్రాగింగ్ అండి. నాకు 40 కాల్స్ వచ్చాయి, నాకు 400 కాల్స్ వచ్చాయి. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అనంతపూర్ నుంచి ఒక కాల్ వచ్చింది, ఫిరంగిపురం నుంచి ఒక కాల్ వచ్చింది, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి 1-2 కాల్స్ వచ్చాయి. అండ్ మన ఖమ్మంలో 2-3 కాల్ చేశారు. అండ్ నా ప్రీవియస్ బ్యాచ్మేట్స్, స్కూల్ మేట్స్ అలాంటి వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. ఇంతకంటే వాళ్ళందరూ ర్యాండమ్గా కాల్స్ వస్తున్నాయి. ఎఫ్బీలో మీ యాడ్స్ చూసాము. అండ్ గోదావరిఖండ్ నుంచి కూడా 2 కాల్స్ వచ్చాయి. సో ఇలాగ ఎక్కడెక్కడో మీ యాడ్స్ చూస్తున్నాము, అక్కడ చూసాము, ఇక్కడ చూసామని చెప్తున్నారు. నేనైతే ఎక్కడ పెయిడ్ ప్రమోషన్స్, పెయిడ్ యాడ్స్ అయితే నేను ఎక్కడ బూస్ట్ స్టేటస్ కూడా ఇంతవరకు నేను పెట్టలేదండి. ఆ ఫీచర్స్ ఎన్నున్నా కూడా నేను పెట్టలేదు. సో ఎందుకు, ఆర్గానిక్ రీచే కావాలి, ఆర్గానిక్ కస్టమర్సే కావాలి అనుకుంటున్నాం కాబట్టి మేము ఇంతవరకు పెట్టలేదు. సో వెరీ సూన్ పెయిడ్ ప్రమోషన్స్ అనేది చేసే ఉద్దేశం నాకైతే లేదండి. బట్ మనకి ఎవరెవరైతే ఇక్కడ మనకి స్టాక్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో, కొంతమంది షాపింగ్ మాల్ వాళ్ళతో నేను కనెక్టెడ్ టచ్లో టైఅప్ అయి ఉన్నాను, కొంతమంది బొటీక్స్తో టైఅప్ అయి ఉన్నాను, అండ్ కొంతమంది హోల్సేల్ బిజినెస్ పీపుల్తో టైఅప్ అయి ఉన్నాను. వాళ్ళందరితో ఒక రికార్డెడ్ వీడియోస్ చేయడానికి చూస్తున్నాను. సో వెరీ సూన్ ఏంటి అంటే వాళ్ళ షాపింగ్ మాల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ కలెక్షన్ ఏంటి, అక్కడ ఉన్న స్టాక్ ఏంటి, మీకు ఎక్కడ ఏ ఐటెం బాగుంటుంది, ఇవన్నీ ఓపెన్గా రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ సూన్ అలాంటి వీడియోస్ అన్నీ వస్తాయి. అండ్ ఇంకా మోర్ ఓవర్ ప్రేమ ఫౌండేషన్ ద్వారా కానీ, వసుధ వల్ల కానీ, నిత్య ఫుడ్స్ వల్ల కానీ మేము ఏదేదైతే గుడ్ వర్క్ చేయగలమో అదంతా మీకు పబ్లిక్ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఫర్ పబ్లిసిటీ అండి, ప్లీజ్ నోట్. ఇవన్నీ పబ్లిసిటీ కోసం కాదు, ఇంకా దేని కోసమో కాదు. జెన్యూన్గా గుడ్ విల్తో, ఇంత చదువు ఉంది, ఇంత టాలెంట్ ఉంది, వై నాట్ డూ సర్వీస్ టు ద సొసైటీ అని నేను అనుకొని స్టార్ట్ చేసిందే తప్ప నాకు ఏ కళ రాలేదు, ఏ దేవుడు కల్లోకి వచ్చి చెప్పలేదు. సో ఎవరేమన్నా కూడా, ఎవరేమనుకున్నా కూడా, మా ఇంట్లో కూడా ఇంతవరకు ప్రాపర్గా నేను చేసేది అర్థమైందో లేదో కూడా తెలియదు నాకు. మా ఫాదర్ అడిగినా నాకు చెప్పే టైం లేదు బేసిక్గా. సో వెరీ సూన్ వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఇది నేను చేస్తుంది అని చెప్తాను. లేదా బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఒక వీడియో రికార్డ్ చేసి నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో అందరికీ ఫార్వర్డ్ చేస్తాను. సో ఇఫ్ యూ క్యాన్ ఫార్వర్డ్ దట్ వీడియో, అది కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మెయిన్ థింగ్స్ నేను అనుకున్నవన్నీ చాలా వరకు అడ్రస్ చేశాను. అండ్ మోర్ ఓవర్ మన జ్యువెలరీ ఎడిషన్ కూడా స్టార్ట్ అవబోతుంది వసుధాలో. జ్యువెలరీ, మన గోల్డ్ జ్యువెలరీ, సెలెక్టెడ్ ఐటమ్స్, సిల్వర్ జ్యువెలరీ, మెయిన్గా యాంక్లెట్ కలెక్షన్ మన దగ్గర చాలా ఉంది. సో మేము అది ఎక్కడ తీసుకున్నాం, ఆ బిల్స్తో సహా మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై ఫ్రమ్ అస్, వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, మనము ఇంతకుముందు ఈ కాన్సెప్ట్ అనుకున్నాం. ఇట్ ఈస్ ట్రూలీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ పునర్వి అండి. పునర్వి అని ఒక పేజ్, ఒక వెబ్సైట్ రన్ అవుతుంది. మాధురి గారు, ఐ డోంట్ రిమెంబర్ హర్ నేమ్, సహజ మాధురి గారు ఒక యూట్యూబర్ ఉన్నారు కదా, మన హైదరాబాద్ బేస్డ్ యూట్యూబర్.
ఆవిడ పునర్వి అనే పేజ్ తీసుకొచ్చారు కదా, నేను దాన్ని అంటే అంతకు ముందు నాకు థాట్ ఉండేది, కానీ నిజంగా అలా ఎవరైనా కొంటారా, రెంటల్ క్లోత్స్ రన్ అవుతుందా, నాకు చాలా డౌట్స్ ఉండేవి. బట్ ఆ పేజ్ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది అది రన్ అవుతుందని. సో నేను ఇనీషియల్గా నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాను, నేను 2 క్లబ్ చేసి పెడతాను అంటే. అప్పుడు చాలామంది మన లోకల్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, పాత బట్టలే మొత్తం అనుకొని కొత్తవి పాతవి కలిపి పెట్టేస్తే మొత్తం కలిపి పాత బట్టలు అనుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటారేమో, అలా ఒకటేసారి పెట్టకు అని అడ్వైస్ ఇచ్చారు నా బెస్ట్ ఫ్రెండ్స్. సో అందుకని నేను అప్పుడు లాంచ్ చేయలేదు. వెరీ సూన్ యూస్డ్ క్లోత్స్, రెంటల్ క్లోత్స్ కూడా మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. అండ్ ఇంకొక కీ అప్డేట్ నేను ఇవాళ మీకు వాట్సాప్లో ప్రొవైడ్ చేసింది ఏంటంటే, కిడ్స్ రేంజ్ ఈజ్ అబౌట్ టు బిగిన్ అండి. ఒక 10-15 డేస్లో మీ కిడ్స్ కలెక్షన్ మొత్తం మేము డిస్ప్లేకి పెట్టేస్తాము. సో వీఆర్ అబౌట్ టు గివ్ టు అవర్ డిజైనర్స్ అండి. కిడ్స్ మెటీరియల్ రెడీగా ఉంది, యాక్చువల్లీ ఇంటి దగ్గర ఉంది. మొత్తం మెటీరియల్ డిస్ప్లే చేసుకుంటూ కూడా ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఆక్యుపైడ్ టుడే. సో వెరీ సూన్ ఒక వీడియో చేస్తాను, లేదా స్టిచ్డ్ కలెక్షన్ బయటకు వచ్చిన తర్వాత అయినా ఐ డూ ఎ డిస్ప్లే వీడియో. సో అదొకటి. అండ్ వీఆర్ జెన్యున్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఏ ఫోటోగ్రాఫర్ అండి. టాలెంటెడ్ ఫోటోగ్రాఫర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ అప్రోచ్ అస్ త్రూ అవర్ వాట్సాప్ అకౌంట్స్ అండి. టాలెంటెడ్ ఫోటోగ్రాఫర్స్ కానీ, ఎడిటింగ్ వర్క్స్ చేయగలిగిన వాళ్ళు కానీ, వీడియో ఎడిటింగ్ అలాంటివి ఏదైనా చేయగలిగిన వాళ్ళు ఉంటే వీఆర్ రియలీ సర్చింగ్ ఫర్ ఎ గుడ్ టీమ్మేట్ అండి ఆ యాంగిల్లో. అండ్ ఇవే కాకుండా ఒక మంచి వాయిస్ కావాలి. చాలామంది చెప్పారు మీ వాయిస్ బాగుంటుంది, మీరే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు కదా అది ఇది అని. ఒకటే మనిషిని 100 పనులు చేయలేను కదండి. ఎప్పుడు నాకే పాపులారిటీ రావాలి, నా గొంతే అందరూ వినాలని అంత నారో మైండెడ్గా నేను ఉండను. సో నేనేం ఒక జెన్యున్గా ఒక గుడ్ విల్తో ఒక అందరినీ ఎంకరేజ్ చేయాలనుకుంటాను. నేను ఒక్కదాన్నే బాగుపడిపోవాలి, నేను ఒక్కదాన్నే ఆస్తులు సంపాదించాలని నేను ఎప్పుడూ అనుకోలేదు, ఇప్పుడు కూడా అనుకోవట్లేదు. సో ఎవరైనా ఒక మంచి వాయిస్తో ఒక వాయిస్ ఓవర్స్ కానీ, పాటలు కానీ, ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చేయగలిగిన టాలెంట్ ఎవరైనా ఉంటే ప్లీజ్ అప్రోచ్ టు అస్. విల్ బీ వెరీ హ్యాపీ టు జాయిన్ యూ అస్ ఇన్ టు అవర్ టీమ్ అండి. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే వెరీ సూన్ విల్ ప్రొవైడ్ యూ త్రూ అవర్ వాట్సాప్ అకౌంట్స్ అండి. ఎక్కడ అప్డేట్ చేసినా చేయకపోయినా కూడా మేము ఖచ్చితంగా వాట్సాప్ అప్డేట్స్ అయితే రెగ్యులర్గా ఎవ్రీ గంటకి పోస్ట్ అవుతూనే ఉంటున్నాయి. ఒక డియర్ ఫ్రెండ్ మొన్న కామెంట్ చేస్తున్నారు, ట్రైన్ లాగా ఉంటాయి మీ అప్డేట్స్, వస్తూనే ఉంటాయి అంటున్నారు. వస్తూనే ఉండాలి కూడా, వస్తూనే ఉండాలని కోరుకోండి కూడా. అండ్ నేను ఇవాళ ఢిల్లీ వెళ్తున్నాను. ఇవాళ ఆఫ్టర్నూన్ అండమాన్ ఎక్స్ప్రెస్కి ఖమ్మం నుంచి నేను ఢిల్లీ వెళ్తున్నాను. అండ్ విష్ మీ హ్యాపీ జర్నీ. అండ్ వన్స్ అగైన్ ఇవాళ మా అత్తయ్య మామయ్య వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పాను కదా, ఏ వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు మై ఇన్లాస్. అండ్ వాళ్ళందరికీ మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ వెరీ సూన్ నా లైఫ్లో కొన్ని అప్డేట్స్ కూడా ఒక వీడియో ద్వారా రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ కమింగ్ సూన్. నేను ఒక యూట్యూబ్ ఛానల్ వస్తుందని చెప్పాను కదా, ఆ యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ ఉంటాయి. And very soon you will see me working as a full-time professional in either a teaching sector or ఏదైనా కోచింగ్లో జాయిన్ అవ్వగా I'll be providing you some updates. కాకపోతే ఎగ్జాక్ట్లీ ఎక్కడ దేనికి ప్రిపేర్ అవుతున్నారు లాంటి పర్సనలైజ్డ్ క్వశ్చన్స్ అయితే అడగమాకండి. ఏదైనా జాబ్ ఏదైనా వస్తేనో ఖచ్చితంగా నేనే రివీల్ చేస్తాను. నాకు కూడా ఇష్టమే, అందరు కంగ్రాచులేషన్స్, హార్టీ విషెస్, బెస్ట్ విషెస్ చెప్తా ఉంటే ఎవరికి ఇష్టం ఉండదు, నాకు కూడా ఇష్టమే. బట్ అవన్నీ రివీల్ చేయాలంటే ఇంకొంచెం టైం ఉంది. ఫస్ట్ నేను ఢిల్లీ వెళ్తాను. ఇవాళ వెళ్ళి అక్కడ ఏంటి, ఏం షూట్స్ ఏంటి మొత్తం చూసుకున్న తర్వాత మీకు కూడా నేను అప్డేట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ విష్ మీ హ్యాపీ జర్నీ అండ్ గుడ్ లక్. అండ్ వెరీ సూన్ యూ విల్ బీ రిసీవింగ్ ఆల్ ద అప్డేట్స్. ఇంకా ఫర్దర్ వచ్చే బిజినెసెస్ ఏంటి అప్డేట్స్ అనేది ఇంకొక బెటర్ వీడియో అండ్ బెటర్ లొకేషన్ అండ్ బెటర్ ఎవ్రీథింగ్తో మనం కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. అండ్ చాలామంది మొన్న చేసిన లైవ్లో కూడా చాలామంది కామెంట్ చేశారు. యాక్చువల్లీ నేను జెన్యున్గా ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నానంటే, చాలామంది కామెంట్స్ ఇచ్చిన వాళ్ళు మా మ్యాథ్స్ టీచర్స్, మా సోషల్ స్టడీస్ టీచర్స్, మా పీటీ టీచరు, మా ఇంగ్లీష్ టీచరు, ఇలా మా స్కూల్ టీచర్సే చాలామంది ఉన్నారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు సీ యువర్ కామెంట్స్, యువర్ టీచర్స్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, గ్రేట్ఫుల్. అసలు ఏమేమి వర్డ్స్ యూజ్ చేయాలో తెలీదు. ఆల్ ద వర్డ్స్ ఇన్ ద డిక్షనరీ విచ్ మీన్ ద టర్మ్ గ్రేట్ఫుల్, ఐ వాంట్ టు యూజ్ దోస్ టర్మ్స్. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ టు సీ ఆల్ యువర్ కామెంట్స్ అండ్ లైక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి రీచ్ వస్తుంది, చాలా వ్యూస్ వస్తున్నాయి. నేను అసలు ఇది కూడా 10 మంది చూస్తే చాలా అనుకున్నాను నా లైవ్, బట్ ఆల్మోస్ట్ 198 వ్యూస్ ఉన్నాయి ఇప్పటికే ఆ వీడియోకి. నాట్ ఈవెన్ ఇట్స్ బీన్ 4-5 days. 200 వ్యూస్ అనేది ఇట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ అండి. నేను ఒక 10 వ్యూస్ వస్తే చాలా అనుకున్నాను.
ఐఎమ్ ఏ మినిమలిస్ట్ అండి. చాలా చాలా పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు లేవు. ఒక 200 వ్యూస్ అనేది ఒక స్టార్టప్ బిజినెస్ వాళ్ళకి చాలా పెద్ద కౌంట్ అది. సో వెరీ సూన్ యూ విల్ సీ మీ కుకింగ్, యూ విల్ సీ మీ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. యూ కెన్ రీచ్ మీ అవుట్ ఆన్ 9966733440. సో ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, చాలామంది ఇది నా పర్సనల్ నెంబర్ అనుకుంటున్నారు. నా పర్సనల్ నెంబర్ అది కాదండి, అది బిజినెస్ నెంబరు. ఆ నెంబర్ దగ్గర 4 వాట్సాప్ లింక్ డివైసెస్ ఉంటుంది కదా, 4 డివైసెస్లో లింక్ అయిపోయి ఉంది ఆ అకౌంట్ అనేది, ఆ వాట్సాప్ అకౌంట్ అనేది. సో మీరు ఏదైనా మెసేజెస్ పెడుతున్నప్పుడు కానీ, మీరు ఏదైనా రీచ్ అవుట్ అవుతున్నప్పుడు కానీ, నా క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర, నా క్లోజ్ ఫ్యామిలీ దగ్గర నా పర్సనల్ నెంబర్స్ ఉంటాయండి. అందరికీ ఇవ్వలేను, ఏమనుకోమాకండి. బట్ ఈ వాట్సాప్ నెంబర్ ఈ 9966733440లో మాత్రం ఓన్లీ బిజినెస్ డిస్కషన్స్, ఓన్లీ బిజినెస్ టాక్స్, బిజినెస్ కాన్వర్సేషన్సే ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. సో డూ యాడ్ మీ, అంటే మీరు అలా యాడ్ చేసుకోండి గ్రూప్స్లో, కానీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇదే నెంబర్కి మాత్రం రీచ్ అవుట్ అవ్వకండి. నలుగురు చూస్తారు ఆ మెసేజెస్, 4 డివైజుల్లో ప్లే అవుతున్నాయి అయ్యే కాన్వర్జేషన్స్, అయ్యే మెసేజెస్. సో టీమ్ హ్యాండిల్ చేస్తున్నారు ఈ వాట్సాప్ నెంబరు. సో ప్లీజ్ డోంట్ షేర్ ద పర్సనల్ కంటెంట్ ఇన్ దిస్ వాట్సాప్ నెంబర్ అండి. ఐ జెన్యున్లీ రిక్వెస్ట్ యూ ఆల్. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ సపరేట్గా ఉండాలనుకుంటాను నేను. పర్సనల్ లైఫ్ ఈజ్ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ ఈజ్ ప్రొఫెషనల్ అండి. ప్రొఫెషనల్ లైఫ్ ఓపెన్ ఫర్ జడ్జ్మెంట్స్, ఓపెన్ ఫర్ డిస్కషన్స్ అండి. బట్ పర్సనల్ లైఫ్ వచ్చేసి ఇట్ ఈస్ లిమిటెడ్. నా పీపుల్, ఐ మీన్ మీరందరూ కూడా నా పీపులే, కాదని నేను అనట్లేదు. బట్ నా క్లోజ్ నెట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రమే ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ డిస్కషన్ అండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ లైఫ్. చాలా సోది మాట్లాడేశాను. చాలా ఓపిక్గా ఉన్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. అండ్ హ్యాపీ జర్నీ విష్ చేస్తుంది మా తోటికోడలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో వెరీ సూన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి. అండ్ మన ఈ బేబీ కలెక్షన్ ఏదైతే ఉందో, నేను దానికి తారా అని పెట్టాను నేమ్, తారా కలెక్షన్స్ అని పెట్టాను. ఆర్ ఎనీథింగ్ తారా అనే నేమ్ నేను చూస్ చేసుకున్నాను. వై తారా అనే క్వశ్చన్ కూడా రాబోతుంది కదా. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వై తారా అనేది. ప్రతి ఇంటికి కూడా పిల్లలే కదండి స్టార్స్. మన ఇంట్లో ఎవరు ఫోకస్ అవ్వాలనుకుంటాం? స్టార్ అనుకుంటాం, స్టార్ ఆఫ్ ద షో. మన పిల్లలు ఏముండాలి? స్టార్ ఆఫ్ ద గ్రూప్, స్టార్ ఆఫ్ ద బ్యాచ్, స్టార్ ఆఫ్ ఎవ్రీథింగ్. మన పిల్లలు షైన్ అవ్వాలనుకుంటాము. ఎక్కడున్నా మన పిల్లలు ఫోకస్ అవ్వాలనుకుంటాం. యాజ్ ఏ మదర్ నేను కూడా అలాగే కోరుకుంటాను. ఎక్కడికి వెళ్ళినా నా పిల్లలు ఫోకస్ అవ్వాలనుకుంటాను. అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. మన పిల్లలే మనకి స్టార్స్, ఇంకా అంతకంటే ఏముంటుందండి. సో ఈ తారా కలెక్షన్ అనేది నేమ్ పెట్టడానికి కూడా అదే రీజన్. సో మన ఇంటి పిల్లలు వాళ్ళు వేసుకునే బట్టల రేంజ్ కాబట్టి అది. సో వై నాట్ గో ఫర్ ద నేమ్ తారా. సో మన స్టార్స్ కాబట్టి ఐ నేమ్డ్ ఇట్ as తారా అండి. తారా ఈజ్ నాట్ ఎనీబడి. సో ప్లీజ్ అగైన్ డోంట్ గో ఫర్ క్వశ్చన్స్. మళ్ళీ తారా ఎవరు అనద్దు. తారా ఈజ్ వన్ ఆఫ్ ద నేమ్స్ ఐ లైక్, అంతే. సో అప్కమింగ్ కూడా వేరే బిజినెస్లు కూడా ఎవరు ఏ పీపుల్ పేరు నేను పెట్టట్లేదండి. ఇట్ ఈస్ నాట్ పర్సనలైజ్డ్. సో ప్లీజ్ అండర్స్టాండ్, నేను మా మదర్ పేరు, మా ఫాదర్ పేరు ఎక్కడ యూజ్ చేయలేదు. ప్రేమ ఫౌండేషన్ అనేది ఒక లేడీ, ప్రేమ్ కుమారి అని నాకు చాలా కావాల్సిన ఒక లేడీ తన పేరులో నుంచి కాయిన్ చేసిన నేమ్ అండి. ప్రేమ ఫౌండేషన్లో మా మదర్ రాధా పేరు, మా అత్తగారు రమాదేవి గారి పేరు, మా ఫాదర్ పుల్లయ్య గారి పేరు, మా అబ్బాయి పృథ్వీనందన్ పేరు, ఎం లెటర్ మోహిత్ పేరు, పూర్ణిమ నా పేరు, ఇలా లెటర్స్ మ్యాచ్ అవుతున్నాయని చూసుకున్నాను తప్ప ఇది ప్రేమ అనేది ఎవరు ప్రేమ ఫౌండేషన్ పేరు ఎందుకు అని కూడా డౌట్ వస్తుందేమో. ప్రేమ ఫౌండేషన్ అనేది ఒక ఆంటీ, నాకు బాగా కావాల్సిన ఒక పర్సన్, ఇప్పుడు ఆవిడ లేరు. ఆవిడ గుర్తుగా పెట్టడం జరిగింది. వాళ్ళ గుర్తుగా వాళ్ళ ఫ్యామిలీ రిక్వెస్ట్ పెట్టడం వల్ల నేను పెట్టడం జరిగింది. సో ప్లీజ్ అండర్స్టాండ్, ప్రేమ ఫౌండేషన్ అనేది ఏదో పేరు కోసం అయితే చేయట్లేదు. ఒక వ్యక్తి గుర్తుగా పెట్టాం కాబట్టి ఆ వ్యక్తి సాటిస్ఫై అయ్యేటట్టు ఒక మాట పడకుండా ఉండాలనే చూస్తాను తప్ప ఏదో పెట్టేశాను ఏదో చేసేసాను అని కాదు. సో వెరీ సూన్ కలెక్టర్ మీటింగ్ అయిపోయిన తర్వాత మేము ఏమేమి డొనేషన్స్ చేస్తున్నాం అనేది వెరీ సూన్ నేను మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ ఏమేమి థింగ్స్ డొనేట్ చేస్తున్నాం, ఏ హౌస్, ఏ లొకేషన్, ఎక్కడ, అడ్రస్తో సహా ఎవ్రీథింగ్ మీకు అప్డేట్స్ ఉంటాయి. సో వెరీ సూన్ ప్లీజ్ ఫాలోవర్స్. అండ్ నిత్యా ఫుడ్స్ మెనూ, స్వీట్స్ అండ్ హాట్స్ మెనూ, ఎక్స్టెన్సివ్ మెనూ అండి. తల నొప్పి బాబోయ్, అసలు ఆ మెనూ కార్డ్ తయారు చేయడానికి చాలా టైం పట్టేసింది. మోర్ దాన్ 100 ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర, స్వీట్స్ అండ్ హాట్స్ కలిపి. సో వెరీ సూన్, ఇన్ కేస్ పాసిబిలిటీ ఉంటే బై ఈవినింగ్ నేను ఫస్ట్ మెనూ కార్డ్ అనేది రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఐఎమ్ వెరీ సారీ, ఇప్పటికీ చాలా డిలే జరిగింది. చాలామంది అడిగారు మెనూ కార్డ్ అని. నేను ఒక దగ్గర కూర్చొని మెనూ కార్డ్ అనేది చేయలేకపోవడం, ఇట్ ఈస్ మై మిస్టేక్. అండ్ ఐ ప్రామిస్ వెరీ సూన్ ఈ 1-2 డేస్లో మెనూ కార్డ్స్ విల్ బీ అవుట్ ఫర్ నిత్యా ఫుడ్స్ అండి.
వెరీ సూన్ ఇంకొన్ని కీ అప్డేట్స్ ఇంకొక లైవ్లో జాయిన్ అవుదాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ అండ్ ఇప్పటికి ఇవే అప్డేట్స్. హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ. టేక్ కేర్.